జీవితం ఒక మనిషి జీవించటం అది అసాధ్యం. అమ్మో, అంత పవిత్రంగా బ్రతకటం అంటే మన వల్ల అవుతుందా? అంత నీతిగా బ్రతకటం అంటే నీతిమాలిన లోకంలో బ్రతుకుతున్న మనకు అది సాధ్యమేనా? యేసయ్య లాంటి ఓర్పు, యేసయ్య లాంటి ప్రేమతో ఉద్రేకాలు కలిగిన ఈ మనుషుడు జీవించటం నిజంగా ఈ జీవితంలో అది సాధ్యమేనా అని ప్రతి మనుషుడు అది ఒక అందని ద్రాక్ష పండులాగా అసాధ్యమైనదిగా ఎంచుతారు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, క్రీస్తును పోలిన జీవితం సాధ్యమేనా అని అడిగితే సాధ్యమే. సాధ్యమే అని ఎలా చెప్పగలుగుతా ఉంటే, క్రీస్తును పోలిన జీవితం జీవించిన వాళ్ళు బైబిల్లో ఎంతోమంది ఉన్నారు. మెట్టుకు 2 పేర్లు. క్రీస్తును పోలిన జీవితం జీవించటం క్రీస్తు యేసు అను నరునికి మొట్టమొదట భూమిలో సాధ్యమైంది. క్రీస్తు యేసు అనే నరుడు దేవుడిగా ఈ లోకానికి రాలేదు. ఆయన దేవుడై ఉండి దాసుని స్వరూపాన్ని ధరించి నీవు నేను మీరు మనము ఎలాంటి శరీరాన్ని ధరించామో, ఈ శరీరము ఎలాంటి శోధనలకు గురవుతుందో యేసుక్రీస్తు వారు కూడా అలాంటి శరీరాన్ని ధరించి మనవలనే అన్ని రకాలుగా శరీరమందు శోధించబడ్డాడు గాని ఆ శోధనను జయించి పాపము చేయని పరమ పవిత్రుడిగా ఆయన బ్రతికాడు. ఆయన ప్రపంచ మానవాళికి సవాలు విసురుతూ ఏమంటాడంటే, ప్రజలారా, ఇది నాకు సాధ్యమైంది. నేను దేవుడిగా లోకానికి రాలేదు. నేను దేవుడై ఉండి మీలాంటి శరీరాన్ని ధరించి లోకానికి వచ్చాను. నాకు సాధ్యమైనది నిశ్చయంగా మీకు కూడా సాధ్యమే అని ప్రపంచ మానవాళికి ప్రభు సవాలు విసిరాడు. నీకు నాకు యేసు నామంలో 100కి 100 ఇది సాధ్యమే. చెప్పాలి నోరు తెరిచి. క్రీస్తును పోలిన జీవితం అది ఎక్కలేని శిఖరం అని అనుకోకండి. క్రీస్తును పోలిన జీవితం అది అందని ద్రాక్ష పండు అని అనుకోకండి. క్రీస్తును పోలిన జీవితం ఈ మట్టి ఘటానికి అసాధ్యం, క్రీస్తును పోలిన జీవితం మహనీయులకే ఇది సాధ్యం అని అనుకోకండి. ఇది సాధ్యమే అని క్రీస్తు యేసు అని నరుడు రుజువు చేశాడు. ఇది సాధ్యమే అని పాపులలో ప్రధానిగా ఉన్న అపోస్తుడైన పౌలు రుజువు చేశాడు. ఎందుకు అంటే, ఇప్పుడు ఆ భక్తి సాధనలో ఒక వ్యక్తి వేయాల్సిన అడుగులు సరిగ్గా వేస్తే క్రీస్తును పోలిన జీవితం జీవిస్తూ ఏమనుకుంటాడో తెలుసా? క్రీస్తును పోలిన జీవితం జీవించటం ఎంత తేలిక, భక్తిగా బ్రతకటం ఎంత తేలిక, అరే నాకు తెలియలేదే, ఇది ఇంత సులువైందా అని బ్రతకటం అలవాటు పడినవాడు ఆ భక్తి జీవితం సాధన చేసి క్రీస్తును పోలిన జీవితం జీవించేవాడికి ఇది బహు సులువైనటువంటిది. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు కారు డ్రైవింగ్ వచ్చిన వాడిని కారు సీట్లో కూర్చోబెట్టామనుకోండి, డ్రైవింగ్కి మంచినీళ్ళు తాగుతున్నట్లుగా హాయిగా డ్రైవింగ్ చేసుకుంటా వెళ్తాడు. కారు డ్రైవింగ్ రానోడిని కారులో కూర్చోబెడదామని అనుకున్నాం అనుకోండి, పెట్టక మునిపే నీకు దండం, బతుకుంటే బలుసాకైనా తిని బ్రతుకుతాను, నాకు రాదు డ్రైవింగ్ అని గడగడ వణుకుతాడు. వచ్చినోడికి అది ఆఫ్టర్ ఆల్, రానోడుకు మాత్రం అదేదో అమ్మో. క్రీస్తును పోలిన జీవితం ఒక క్రైస్తవుడు జీవించాల్సిన రీతిలో ఇది జీవిస్తే ఇది బహు తేలికైనటువంటి పంథ. అందుకని ప్రభు అంటారు, నా కాడినెత్తుకొని నా దగ్గర నేర్చుకోండి. నా కాడి బరువైందేం కాదు, నా కాడి మీరు మొయ్యలేనిదేం కాదు, నా కాడి మీరు ఎత్తుకోలేనిదేమి కాదు. ప్రభు అక్కడేమంటాడు తెలుసా? నా కాడి సులువైనది, నా కాడి తేలికైనది. ప్రజలారా వినండి, క్రీస్తును పోలిన జీవితం ఒక సులువైనది. జీవించాల్సిన రీతిలో జీవిస్తే, ఆ పంథ మనం నేర్చుకుంటే క్రీస్తును పోలిన జీవితం అది మానవ మాతృడికి తేలికైనటువంటిది. యేసయ్యకి మహిమ కలుగును గాక.